హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో మనము సామూహిక కారక సిద్ధాంతము, అలాగే ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతము, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము, ప్రజ్ఞా మాపనులు ఏంటి, ప్రజ్ఞా లబ్ధి ఏంటి అనే దాని గురించి కంప్లీట్గా డీటెయిల్గా 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగిందండి. సో ఈరోజు క్లాస్ వచ్చేసి మనకు ప్రజ్ఞా లబ్ధి వర్గీకరణ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ బాక్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లుగా అయితే చాలా వరకు మనకు క్వశ్చన్స్ ఎక్కడ అడిగారంటే ఫస్ట్ ఏజ్ అడిగారు, అంటే మనకు ఎంత లోపల ఐక్యూ ఉండాలి, తర్వాత దేనికి సంబంధించిన వాళ్ళు ఎంత పర్సంటేజ్లో ఉండారు అని. దీనికంటే మనకు ఈ రెండు ఉన్నాయి కదా, ఐక్యూ ప్లస్ వర్గం, ఇవి ఎక్కువగా క్వశ్చన్స్ రావడం అయితే జరిగింది. సో ఈరోజు మనము ప్రజ్ఞా లబ్ధి వర్గీకరణ అంటే ఏంటి, ప్రజ్ఞా పరీక్షల గురించి అయితే 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. సో వీడియోని లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ప్రజ్ఞా లబ్ధి వర్గీకరణ. టెర్మన్ మెరిల్ 2 years నుండి 18 years మధ్య వారిపై జరిగిన పరిశోధన ప్రకారము వీటిని వర్గీకరించారండి. సో ఎన్ని ఇయర్స్ మధ్య వారికి ఈ పరిశోధనలని వర్గీకరించారంటే 2 to 18 years బిలో 2 to 18 years మధ్య వారిపై జరిపిన పరిశోధనల ఆధారంగా వీటిని వర్గీకరించడం అయితే జరిగింది. సో టెర్మన్ మెరిల్, ఈ 2 persons ఉన్నారు కదా, టెర్మన్ అండ్ మెరిల్ పర్సన్స్ 2 నుండి 18 years మధ్య వారిపై జరిపిన పరిశోధనలను బేస్ చేసుకొని వీటిని డివైడ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ చూసుకుంటే ఐక్యూ బిలో మనకు 20గా ఉంటే అప్పుడు వాళ్ళు తక్కువ మూడులు అంటారు. సో తక్కువ మూడు. అండ్ జనాభాలో చూసుకుంటే 1.5% అయితే వీళ్ళైతే ఉంటారు. సో మూడులు మనకు 20 లోపుగా ఉంటే మాత్రము తక్కువ మూడులు. జనాభాలో వచ్చేసి 1.5% అయితే ఉన్నారు. అండ్ 20 నుండి 50 లోపల ఎవరైతే ఉన్నారో వాటిని బుద్ధిహీనులు, వీళ్ళు వచ్చేసి 2.3% వరకు. అలాగే 50 నుండి 70 వరకు అయితే అల్పబుద్ధులు, అండ్ వీళ్ళు వచ్చేసి మనకు 50% అయితే ఉన్నారండి. సో జనాభా గురించి మళ్ళీ చూద్దాము. కానీ మనకు మోస్ట్ ఆఫ్ బిట్స్ ఎక్కడ కనిపిస్తాయంటే 9 to 110 లేదా 110, 130 ఈ రెండు చూసుకోవాలి. మనకు ఫస్ట్ ఐక్యూ చూసుకోవాలి అండ్ దాని తర్వాత వర్గం అనేది చూడాలి. సో 20 లోపుగా ఉంటే తక్కువ మూడులు అనేసి, 20 to 50 లోపు ఉంటే బుద్ధిహీనులు, 50 నుండి 70గా ఉంటే అల్పబుద్ధులు, 70 నుండి 90 వరకు ఉండేవాళ్ళు తెలివి తక్కువ వారు, 90 నుండి 110 వరకు ఉంటే మ్యాక్సిమం వాళ్ళు ప్రజ్ఞావంతులు అనేసి, 110 to 130గా ఉంటే ఉన్నత ప్రజ్ఞావంతులు, 130 to 150గా ఉంటే అత్యున్నత ప్రజ్ఞావంతులు, అండ్ 150+ ఉంటే వాళ్ళు ఇంకా జీనియస్, వెరీ జీనియస్, ప్రతిభావంతులు అనేసి మనం చెప్పుకోవచ్చు. సో ఈ ప్రతిభావంతులు ఎంతమంది ఉన్నారని చెప్పుకుంటే మాత్రం ఓన్లీ 0.23% మాత్రమే అయితే ఉన్నారండి. 130 నుండి 150 వరకు ఉండే వాళ్ళైతే 0.1%. అలాగే 110 నుండి 130 వరకు అయితే వీళ్ళు ఎక్కువ మంది. 90 నుండి 110గా చూసుకుంటే సగటు ప్రజ్ఞావంతులు 48% వరకు అయితే ఉన్నారు. సో ఇక్కడ గమనించినట్లుగా అయితే మనకు 50 నుండి 70 అల్పబుద్ధుల వారైతే చాలా ఎక్కువగా అయితే ఉన్నారండి. సో మనం చూసుకోవాల్సింది ఐక్యూ ప్లస్ వర్గము ఐక్యూ, ఈ రెండు ఒకసారి బాక్స్ అనేది చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రజ్ఞా పరీక్షలు అండి. సో మనకు చాలా క్వశ్చన్స్ వీటిని కూడా బేస్ చేసుకుని వస్తుంటాయి. అందులో మనకు ఈ ప్రజ్ఞా పరీక్షలు అనేవి 4 రకాలుగా వర్గీకరించారు. ప్రజ్ఞా పరీక్షలు అనేవి 4 రకాలుగా వర్గీకరించడం అయితే జరిగింది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి శాబ్దిక పరీక్షలు, శాబ్దిక, అశాబ్దిక, ఇలా ఫస్ట్ వన్ ఉండేది. శాబ్దిక పరీక్షలు అంటే ఈ పరీక్షల అంశాలు జవాబులు ఇవ్వడానికి భాషా జ్ఞానము, గణితం అనేది అవసరము. అక్షరాస్యులకు నిర్దేశించబడినవి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ అని, బీనే సైమన్ ప్రజ్ఞా పరీక్ష అని, ఆర్మీ ఆల్ఫా సాధారణంగా నిరక్షరాస్యులకు ఉద్దేశించబడ్డాయి. ఈ పరీక్షలోని అంశాలు ఎలా ఉంటాయంటే జవాబు ఇవ్వడానికి భాషా జ్ఞానము, గణితం అనేది అవసరము. ఎవరికి నిర్దేశించబడతాయంటే అక్షరాస్యులకైతే నిర్దేశించబడతాయి. దీన్ని మనం ఎలా అని పిలుస్తాము ఈ శాబ్దిక పరీక్షలు అంటే ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్, బీనే సైమన్ పరీక్ష, ఆర్మీ ఆల్ఫా పరీక్ష. సో మ్యాక్సిమంగా చూసుకుంటే జనరల్గా నిరక్షరాస్యులకు ఉద్దేశించబడ్డాయి ఇవి కూడా. నెక్స్ట్ అశాబ్దిక పరీక్షలు. ఈ పరీక్షలను చదువుకున్న వారికి, చదువు రాని వారికి నిర్వహించవచ్చు. అంటే ఇక్కడ చదువు వచ్చిన వాళ్ళు చదువు రాని వారిపై కూడా
నిర్వహించవచ్చు. ఏవి? అశాబ్దిక పరీక్షలు. మ్యాక్సిమం చూసుకుంటే నిరక్షరాస్యులకు ఉద్దేశించబడిందండి ఇవన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ భాటియా ప్రజ్ఞామాపిని, ఆర్మీ బీటా పరీక్ష ఇవన్నీ కూడా కాస్త నిరక్షరాస్యులుగా ఉంటారు కదా, సో వాళ్ళకి మాత్రమే ఉద్దేశించబడినవే అశాబ్దిక పరీక్షలు. సో మరొకసారి చూద్దాము. ప్రజ్ఞా పరీక్షలు మొత్తము 4 రకాలైతే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి శాబ్దిక, అశాబ్దిక. అండ్ ఈ శాబ్దిక పరీక్షలు వచ్చేసి వేరికి నిర్దేశించబడతాయి అంటే అక్షరాస్యులకు నిర్దేశించబడతాయి. జవాబు ఇవ్వడానికి మనకు భాషా జ్ఞానము, గణితం అనేది అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం దేనిని చెప్పవచ్చు ఇక్కడ? ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ కానీ, బీనే సైమన్ పరీక్ష, ఆర్మీ ఆల్ఫా, తర్వాత నిరక్షరాస్యులకు ఉద్దేశించబడ్డాయి. మెయిన్గా చూసుకుంటే అక్షరాస్యులకి మాత్రమే అండి. అశాబ్దిక పరీక్షలు వచ్చేసి మరి ఇద్దరికి పెడతారు, చదువుకున్న వారికి ఉంటే చదువు రాని వాళ్ళకి కూడా నిర్వహిస్తారు. కానీ ఎక్కువగా వేరికి ఉద్దేశించబడతాయంటే మనకు నిరక్షరాస్యులకు ఉద్దేశించబడతాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే భాటియా ప్రజ్ఞామాపిని, ఆర్మీ బీటా పరీక్ష. సో ఇక్కడ గమనించాలి. అండ్ ఇక్కడ కూడా నెక్స్ట్ వన్ వైయక్తిక పరీక్షలు అండి. సెకండ్ వన్ వచ్చేసి వైయక్తిక పరీక్షలు, సామూహిక పరీక్షలు. ఒకసారి ఒక వ్యక్తిని మాత్రమే పరీక్ష అంటే ఒక పర్సన్ని జస్ట్ 1 టైం మాత్రమే పరీక్షించడానికి వీలు గల పరీక్షలే ఈ వైయక్తిక పరీక్షలు. వైయక్తిక పరీక్షలు అంటే కేవలము ఒకసారి ఒక వ్యక్తిని మాత్రమే పరీక్షించడానికి వీలు గల పరీక్షలు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాన్ఫర్డ్ బీనెస్ గేట్ అండ్ భాటియా ప్రజ్ఞామాపని. వైయక్తిక పరీక్షలు అంటే ఒకసారి ఒక వ్యక్తిని మాత్రమే పరీక్షించడానికి వీలు గల పరీక్షలు. ఉదాహరణ స్టాన్ఫర్డ్ బీనెస్ గేట్, భాటియా ప్రజ్ఞామాపని. సామూహిక పరీక్షలు. సామూహిక అంటే చూడండి ఇక్కడ ఎక్కువ మంది కదా, ఒకేసారి ఒకరికన్నా ఎక్కువ మందిపై ప్రయోగించవచ్చు. ఈ సామూహిక పరీక్షలు అనేవి ఒకేసారి ఒకరికన్నా ఎక్కువ మందిపై ప్రయోగించవచ్చు. ఉదాహరణ రావిన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష, రావిన్ స్టాండర్డ్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్షలు ఇవన్నీ కూడా సామూహిక పరీక్షలు. నెక్స్ట్ పేపర్ పెన్సిల్ పరీక్షలు. పరీక్షల్లోని ప్రశ్నలకు జవాబులు పేపర్ పెన్సిల్ లేదా పెన్తో రాసి ఇచ్చే పరీక్షలనే పేపర్ పెన్సిల్ పరీక్ష అంటారు. ఉదాహరణ వచ్చేసి మ్యాన్ టెస్ట్, డ్రా ఏ మ్యాన్ టెస్ట్, ఆర్మీ ఆల్ఫా పరీక్ష. ఇవి పేపర్ పెన్సిల్ పరీక్షలు. పరీక్షలోని ప్రశ్నలకు జవాబులు పేపర్పై పెన్సిల్ కానీ పెన్తో రాసి ఇచ్చే పరీక్షలనే పేపర్ పెన్సిల్ పరీక్ష అంటారు. ఉదాహరణ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే డ్రా ఏ మ్యాన్ టెస్ట్, ఆర్మీ ఆల్ఫా పరీక్ష. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ థర్డ్లోనే పేపర్ పెన్సిల్ పరీక్ష, నిష్పాదన పరీక్షలు. అంటే పరీక్షల్లోని ప్రశ్నలకు నైపుణ్యాలు లేదా కౌశలాలు ప్రదర్శించడము. పరీక్షల్లోని ప్రశ్నలకు కొన్ని స్కిల్స్ ఉంటాయి, సో స్కిల్స్ని మాత్రమే ప్రదర్శించడం. ఉదాహరణ భాటియా ప్రజ్ఞామాపిని, భాటియా ప్రజ్ఞామాపని. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి శక్తి పరీక్షలు, వేగ పరీక్షలు. శక్తి, వేగ. ఇందులో ఏంటంటే కావలసిన సమయం తీసుకొని మనము ప్రతిస్పందనలు ఇచ్చే పరీక్షలు ఇవి. శక్తి పరీక్షలు అంటే కావలసిన సమయం అనేది తీసుకొని మన యొక్క ప్రతిస్పందనలు ఇచ్చే పరీక్షలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే రావిన్స్ ఆర్పిఎం అండి. ఇప్పుడు మనం చూసాం కదా రావిన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అని, ఆర్పిఎం అంటే అదే. లేదా పింటర్ ప్యాటర్న్స్ పరీక్ష. ఈ రెండు కూడా శక్తి పరీక్షలు. కావలసిన సమయం తీసుకొని ప్రతిస్పందనలు ఇచ్చే పరీక్షలు, వీటినే శక్తి పరీక్షలు అంటారు. ఉదాహరణ ఆర్పిఎము, పింటర్ ప్యాటర్సన్ పరీక్ష. నెక్స్ట్ వన్ వచ్చేసి వేగ పరీక్షలు. నిర్దిష్ట సమయంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 40 minutes ఇస్తాం ఎగ్జామ్కి డ్యూరేషన్. సో అదే టైంలో మనము పరీక్షలు అనేది పూర్తి చేయాల్సింది. నిర్దిష్ట సమయంలో త్వరగా పరీక్ష అంశాలను పూర్తి చేయాల్సిన పరీక్షలనే వేగ పరీక్షలు అంటారు. ఉదాహరణ ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష వచ్చేసి వేగ పరీక్షల కిందకైతే వస్తాయి. సో ఇది మనకు ప్రజ్ఞా పరీక్షలు ఎన్ని రకాలుగా ఉన్నాయండి? 4 రకాలుగా ఉన్నాయి. అందులో శాబ్దిక, అశాబ్దిక. నెక్స్ట్ వైయక్తిక పరీక్షలు, సామూహిక పరీక్షలు. థర్డ్ వన్ వచ్చేసి పేపర్ పెన్సిల్ పరీక్షలు, నిష్పాదన పరీక్షలు. ఫోర్త్ వన్ శక్తి పరీక్షలు, వేగ పరీక్షలు. ఇలా మనకు ప్రజ్ఞా పరీక్షల గురించి ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రియేటివిటీ, సృజనాత్మకత గురించి అయితే చూద్దాము. సృజనాత్మకత అంటే గిల్ఫర్డ్ ప్రకారము. సో గిల్ఫర్డ్ ప్రకారము విభిన్న ఆలోచననే సృజనాత్మకత అంటారు. ఈయన గిల్ఫర్డ్ ప్రకారము డిఫరెంట్గా ఒకరికి ఉండే క్రియేటివిటీ ఇంకొకరికి ఉంటుంది. సో అలాంటి థింకింగ్ మైండ్ సెట్ ఉంటుంది కదా,
సో దాన్ని మనకు సృజనాత్మకత అంటారు. గిల్ఫర్డ్ ప్రకారము విభిన్న ఆలోచననే సృజనాత్మకత అంటారు. ఇందులో దశలు అయితే ఉన్నాయి. సృజనాత్మక ప్రక్రియలోని దశలను బల్లాస్ ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో 4 రకాలుగా వివరించారు. ఎవరు? సృజనాత్మక ప్రక్రియలోని దశలలో బల్లాస్ ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో 4 రకాలుగా విభజించారు. అందులో 4 రకాల దశలు ఏంటి? ఇక్కడ సన్నాహక దశ, గుప్త స్థితి దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ. ఇలా మనకు 4 రకాలుగా వివరించారు. ఎవరు? వల్లాస్. ఏ గ్రంథంలో? ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో 4 రకాలుగా విభజించారు. సన్నాహ దశ అంటే సేకరించిన సమాచారాన్ని స్మృతికి తెచ్చుకొని ఆలోచనలను తనకు అనుకూలంగా రీతిలో సమీకరించుకొని నూతన దృష్టికి పూనుకుంటారు. ఇది వస్తు కానీ లేకుంటే విషయ సేకరణ దశ. సన్నాహ దశ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్యాదర్ చేసి ఉంటాడు ఒక సమాచారాన్ని, స్మృతిని తెచ్చుకున్న ఆలోచనలను తనకు అనుకూలమైన రీతిలో సమీకరించుకుంటాడు, నూతన దృష్టిని పూనుకుంటారు. ఇది వస్తు లేదా విషయ సేకరణ దశ అని కూడా అంటారు. నెక్స్ట్ గుప్త స్థితి దశ. వ్యక్తి చేయబో సృష్టి కొంతకాలం వారి మనసులో అవ్యక్తంగా ఉంటుంది. దీనినే గుప్త దశ అంటారు లేదా భావనోత్పత్తి దశ అంటారు. భావనోత్పత్తి దశకు మరొక పేరే గుప్త స్థితి దశ. వ్యక్తి చేయబోయే సృష్టి కొంతకాలం వారి మనసులో అవ్యక్తంగా ఉంటుంది. దానినే గుప్త దశ అంటారు. దీనినే భావనోత్పత్తి దశ అంటారు. వస్తు లేదా విషయ సేకరణ దశ అంటే సన్నాహ దశ. నెక్స్ట్ అంతర్దృష్టి దశ. సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం లభించే దశనే అంతర్దృష్టి దశ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం వచ్చి ఉంటుంది, ఆ ప్రాబ్లమ్ని ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తాం, అకస్మాత్తుగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. సో దానినే అంతర్దృష్టి దశ అంటారు. 4th వన్ వచ్చేసి నిరూపణ దశ. ఇందులో వ్యక్తి తన సమస్య పరిష్కార మార్గమును ఊహలతో సరిపోల్చుకుంటాడు, నూతన వస్తువు అనేది తయారు చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ సమస్య పరిష్కారం ఉంటుంది, ఇక్కడ ఒక పేపర్ పెట్టాము, సో తన ఊహలతో సరిపోల్చుకుంటాడు. పోల్చుకున్న తర్వాత ఒక వస్తువు, ఈ పేపర్తో మనం ఏం చేయాలి అనేది నూతన వస్తువును అనేది తయారు చేస్తాడు. దానినే నిరూపణ దశ అంటాడు. నిరూపణ దశ. వ్యక్తి తన సమస్య పరిష్కార మార్గమును ఊహలతో సరిపోల్చుకుంటాడు, నూతన వస్తువు తయారు చేస్తాడు. నెక్స్ట్ సృజనాత్మక స్వభావం మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? ఈ క్రియేటివిటీ యొక్క స్వభావం అండి. సార్వత్రికమైనది, స్వతఃసిద్ధమైనది లేదా సంపాదితమైనది, నవ్యత అనేది ఉంటుంది, డిఫరెంట్గా విభిన్న ఆలోచనలు ఉంటాయి, ప్రక్రియ మరియు ఉత్పత్తి అయితే ఉంటుంది. ఇది మనకు సృజనాత్మక స్వభావం. నెక్స్ట్ సృజనాత్మక మాపనం గన చూసుకుంటే దీనికోసం పరిశీలన పద్ధతి మరియు కృత్యాధార పద్ధతులు ఉపయోగపడతాయి. ఈ సృజనాత్మకత మాపనంని పరిశీలన పద్ధతి అండ్ కృత్యాధార పద్ధతులు అయితే ఉపయోగిస్తారు. పాల్ టోరెన్స్ మిన్నెసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ థింకింగ్ అనే తయారు చేస్తారు. చూడండి ఇక్కడ పాల్ టోరెన్స్ అన్న మిన్నెసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ అనే పరీక్షను తయారు చేస్తాడు. ఇందులో 10 రకాల పరీక్షలు అయితే ఉంటాయి. మిన్నెసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ థింకింగ్ అనే ఎగ్జామ్లో ఎన్ని పరీక్షలు ఉంటాయి? 10 రకాల పరీక్షలు ఉంటాయి. ఇవి 4 రకాల స్కోరింగ్లను వెల్లడిస్తాయి. ఎన్ని రకాల స్కోరింగ్లను వెల్లడిస్తాయంటే 4 రకాలుగా స్కోరింగ్లు అనేది వేస్తాయి. అందులో ధారాళత, సరళత, స్వభావ సిద్ధత, నవ్యత, ఇలా 4 రకాలుగా స్కోరింగ్లను ఇస్తాయి. ఇది మనకు సృజనాత్మకం గురించి మాపనం అండి. సో ఇదే అండి ఈరోజు క్లాస్లో మనము ప్రజ్ఞా వర్గీకరణలు అలాగే ప్రజ్ఞా పరీక్షలు సృజనాత్మకత 1 by 1 డీటెయిల్గా మీకు చెప్పడం అయితే జరిగింది. సో ఇంతవరకు చూసారనేసి అనుకుంటున్నానండి. ఐ హోప్ మీకు వీడియోలో ఉండే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నచ్చినట్లయితే కింద మాత్రం మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలానే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైకే నాకు సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి అండి, బుక్ని PDF అనేసి అడిగారు. సో మీలాగానే నేను కూడా వాటికి ప్రిపేర్ అవుతున్నానండి. అంత టైం లేదు, ఏదో ఒక టైం చూసుకొని మీకు వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను. మ్యాక్సిమం ఈరోజు మార్నింగ్ రావాల్సింది, బట్ ఇప్పుడు ఈ టైంకి అయితే చేస్తున్నాను.
సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి.